ఈరోజు అత్తా కోడలు కథ. దీనిని రచించిన వారు కె. లలితారాజ్. అమ్మా, ఈ హడావుడంతా ఏమిటమ్మా? ఆశ్చర్యంగా అన్నాడు మధు. శాంతొస్తుందిరా మన ఇంటికి. శాంత అమ్మా? ఆశ్చర్యానందాలతో తల్లివైపు చూశాడు మధు. నిజంగా శాంత వస్తుందిరా. అమ్మా, శాంత మీద నీకు కోపం లేదా? పిచ్చి పిల్ల, ఆ అమ్మాయి మీద నాకు కోపం ఏమిట్రా? చిన్నపిల్ల నన్ను కాక ఇంకెవరినంటుంది ఏమైనా? మనసులో ఏదైనా బాధ కలిగితే నాతోనేగా చెప్పుకోవాలి. తను చెప్పుకుందా? గొడవ కదూ పెట్టుకుంది. చిన్నపిల్ల కదా, అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. అమ్మ ఎంత మంచిది. శాంత వచ్చేస్తుందంటే తనకెంత ఆనందంగా ఉందో. రాగానే కౌగిలింతలు, ముద్దులు. ఊహల్లో తేలిపోయాడు మధు. మధు, నీకింకో గుడ్ న్యూస్. శాంత ఇప్పుడు ఉట్టి శాంత కాదు, శాంత ఐఏఎస్. అమ్మా, ఇది నిజమా? ఇప్పటిదాకా నాకు ఈ విషయం తెలపలేదే. నీకెలా తెలిసింది? ముందు స్టేషన్కి వెళ్ళి శాంతం తీసుకురా, కొడుకుతో అంది మీనాక్షి. కొడుకు వెళ్ళగానే గతంలోకి మరలాయి ఆమె ఆలోచనలు. శాంత పెద్దింటి అమ్మాయి. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటాననేసరికి తనేం అడ్డు చెప్పలేకపోయింది. శాంత మధ్యతరగతి ఇంట్లో ఇమడలేకపోయింది. అటు భర్తను వదులుకోలేక, ఇటు పుట్టింటికి వెళ్ళలేక, పొద్దస్తమానం అత్తగారితో వాళ్ళ లేమిని గురించి పోట్లాట. ఒకరోజు పక్కింటి అమ్మాయి రవ్వల నెక్లెస్ తెచ్చి శాంతకు చూపించింది. చాలా బాగుంది. ఖరీదెంతో అడిగింది శాంత. ₹1,00,000. నువ్వు కూడా ఈ మోడల్తో చేయించుకోరాదు అందామె. అటుగా వస్తున్న అత్తగారిని చూసి ఏడిపించాలని, "హుం, ఈ ఇంట్లో పడ్డాక రవ్వల నెక్లెస్కేమిటి, మామూలు నెక్లెస్ కూడా గతిలేదు." పుల్లవిరుపు మాట్లాడింది శాంత. అప్పుడేం మాట్లాడకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అంది మీనాక్షి, శాంత, మనకున్న దాంట్లో మనం తృప్తిగా బతకాలి. పరాయి వ్యక్తుల దగ్గర మనల్ని మనం ఎందుకు చులకన చేసుకోవడం? నేను మిమ్మల్ని అనలేదు, పెడసరంగా అంది శాంత. శాంత, ఇది మొదటిసారి కాదు నువ్వు ఇలా నన్ను మభ్యపెట్టడం. రోజు ఆ అమ్మాయి ఏదో ఒకటి తెచ్చి చూపించడం, నువ్వు నీ మెట్టినింటి గురించి పుల్లవిరుపు మాటలు మాట్లాడడం. ఆ అమ్మాయి అమ్మ ఎంత గొప్పదో నీకు తెలుసా? సివిల్ సర్వీసెస్ రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డెప్యూటీ కమిషనర్గా పనిచేస్తోంది. తల్లిదండ్రి సంపాదిస్తుంటే ఆ అమ్మాయి ఇలా ఖర్చు చేస్తుంది. రేపు ఆ అమ్మాయి కూడా నీలా మధ్యతరగతి ఇంటికి కోడలుగా వెళ్ళొచ్చు. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో ఎవరం చెప్పగలం? ఇంతకీ నువ్వు ఇప్పుడు గడుపుతున్న జీవితం మీద అసంతృప్తి పెంచుకుంటున్నావు. అది నీకు కానీ, ఈ ఇంట్లో వాళ్ళకి కానీ ఏ విధంగా మంచి చేయదు. నువ్వు ఖాళీగా ఉండి ఇలా లేనిపోని ఆలోచనలతో మైండ్ పాడు చేసుకునే కంటే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చుగా. అంటే నేను సంపాదించి తెచ్చి పెడితే మీరు తింటారా? ఇదా మీ అసలు స్వరూపం? కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ పెద్ద గొడవేసుకుంది శాంత. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో ఇంటిని సవరించడానికి నేనున్నాగా. ప్రశాంతంగా ఆలోచించి నువ్వు ఎదగడానికి నేను తోడ్పడదామని. ఛ! ఈ ఇంట్లో మీ గొడవ నేను పడలేకపోతున్నాను. నేనిప్పుడే మా ఊరెళ్ళిపోతాను. అలిగి వెళ్ళిపోయింది శాంత. అత్తగారెంత బతిమలాడినా వినలేదు. అలా వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడే రావడం. శాంత తనతో ఎలా ప్రవర్తిస్తుందో దిగులుగా ఉంది మీనాక్షికి. వాకిట్లో చప్పుడైంది. శాంత మధుతో వస్తోంది. ఒక రకమైన టీవీతో. హుందాగా నడుస్తున్న శాంతను చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు మీనాక్షికి. తన వైపు చిరునవ్వుతో చూస్తున్న శాంతను, క్షమించమ్మా, నిన్నా రోజు అనరాని మాటలన్నాను. అదంతా నీ మంచి కోసమే అని ఏదో చెప్పబోయిన అత్తగారిని వారించి ఆమె కాళ్లకు నమస్కరించింది శాంత. విద్యతో పాటు వినయాన్ని పెంచుకున్న కోడల్ని ఆప్యాయంగా లేవదీసి గుండెలకు హత్తుకుంది మీనాక్షి. అదండి కథ. అత్తగారి స్థానంలో ఉన్న ఆవిడ తన మంచి కోసమే చెప్పినప్పటికీ అహంతో ఉన్న కోడలు ముందు అది అర్థం చేసుకోలేకపోయింది. ఏదేమైతేనేం, పై చదువులు చదివి సౌశీల్యాన్ని కూడా పెంపొందించుకుంది ఆ అమ్మాయి. రేపు మరొక కథతో కలుద్దాం.